ఫ్రెండ్స్, పైపింగ్ నార్మల్ పాదంతో ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోవాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో చూద్దామా. ఇక్కడ 12వ నంబర్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ థ్రెడ్ అయితే కరెక్ట్గా మిషన్ పాదం మధ్యలో ఉన్న గ్యాప్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ పైపింగ్ కోసం టిష్యూ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ని క్రాస్ పీస్ 1.5 లేదా 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా క్రాస్ పీస్ని తీసుకొని మధ్యలో 12వ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి ఇలా పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను. ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్కి కనిపించకుండా ఉండాలి. ఒరిజినల్ క్లాత్ ట్రాన్స్పరెంట్గా ఉంది, పల్చగా ఉంది అంటే ఈ పైపింగ్ వేస్ట్ అనేది రైట్ సైడ్కి కనిపిస్తుంది. అలాంటప్పుడు ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయకూడదు. ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ సిల్క్ క్లాతే, కానీ థిక్గా ఉందన్నమాట. ఇలా పైపింగ్ వేస్ట్ అనేది రైట్ సైడ్కి కనిపించలేదు కాబట్టి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేస్తున్నాను. ఒకవేళ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ కనిపిస్తుంది అంటే మనం హెమ్మింగ్ మెథడ్లో అయినా పైపింగ్ వేసుకోవాలి. లేకపోతే బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ రావాలి అంటే క్యాన్వాస్తో పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్కి 1/4 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాను. ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకున్నాను. 1/4 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసి ఇలా నీట్గా టక్స్ని ఇచ్చాము అంటే రైట్ సైడ్కి టర్న్ చేస్తే చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.